Hello friends, welcome to this program. హలో స్నేహితులారా, ఈ కార్యక్రమానికి మీకు తిరిగి మా ఆహ్వానం తెలియజేస్తున్నాం. And we are in 1 Timothy chapter 4. మనము మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నాం. And we're at verse 8. 8వ వచనంలోనికి వస్తున్నాం ఇప్పుడు. It says, "For bodily exercise profiteth little." శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును అంటున్నాడు. There are people that worship their bodies. వారి దేహాన్ని ఆరాధించే వారు అనేకులు ఉన్నారు. They just want their body to be perfect, and that's good. That's not to worship. But our bodies are the temple of the Holy Spirit. Treat yourself good. వారి శరీరాన్ని చక్కగా చూసుకోవడం అంటే పూజించడం అంటే పూజించడం అని కాదు, కానీ దాన్ని చక్కగా పెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నాం కాబట్టి మనం మన శరీరాన్ని కాపాడుకోవడం, మంచిగా ఉంచుకోవడం మంచిదే. But they're working out all the time in like the fitness places. అయితే ఎప్పుడు దాని గురించే, దాని ఫిట్నెస్ స్థలంలోకి వెళ్ళి దాన్ని ఫిట్ గా ఉంచుకోవడం అని అలాంటి ప్రయత్నాలు చేయడము, Concentrating on their outward appearance. కేవలం వారి బాహ్య సంబంధమైన దాని మీద దృష్టి పెట్టడము. St. Paul says, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, working on your body profits a little. There's some profit to it. It's okay. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, అంటే ప్రయోజనం ఉంది కానీ కొంచెం మట్టుకే. But, and he uses this word again, godliness is profitable unto all things. గాని అంటున్నాడు, అంటే గాని అని చెప్పి దైవభక్తి కొన్ని విషయాల కొరకు ప్రయోజనకరంగా ఉందన్నట్టుగా చెప్తున్నాడు. What is godliness again? ఏంటి దైవభక్తి అంటే? మరలా Being godly or like God. దేవుని వలె ఉండుట అన్నదే దైవభక్తి. That's more important than just working out in fitness places all the time, but not concentrating on the inside of you. ఏదో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలనే దృష్టికోణంలోనే ఆలోచిస్తూ దాని కొరకు ప్రయాసపడే కంటే నీ దైవత్వాన్ని, అంతరంగ స్థితిని కాపాడుకుంటూ దైవత్వంలో నిన్ను నువ్వు సాధకం చేసుకోవడం ప్రాముఖ్యం. Because by being godly, ఎందుకంటే దైవికంగా ఉండటం ద్వారా we have the promise of the life that now is and of that which is to come. ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును In అంటున్నాడు. other words, in heaven we have heavenly bodies. అంటే పరలోకంలో మనకు పరలోక సంబంధమైనటువంటి శరీరాలు ఉంటాయి. It won't matter whether you were a fitness junkie or addicted to only fitness and you didn't care about your inside. It won't matter at all. మరి నువ్వు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనే ప్రయాసంలోనే అందులోనే మిగిలిపోయినా అక్కడ అది ప్రయోజనకరంగా ఉండదు, అక్కడ పనికిరాదు అది. Now that does not mean that Christians should be sloppy in our looks. అంటే క్రైస్తవులు మన దృష్టికోణంలో మనం ఎప్పుడు సోమరులుగా అలా పడి ఉండాలని కాదండి. Christian girls should be the most beautiful. క్రైస్తవ అమ్మాయిలు చాలా అందంగా చక్కగా ఉండాలి. Christian people should be the smartest. క్రైస్తవ బిడ్డలైన వారందరూ కూడా అందంగా ఉండాలి, The highest goals. జ్ఞానయుక్తంగా ఉండాలి, గొప్ప గురి పెట్టుకొని ఉండాలి. Why? ఎందుకు? Our junk is taken away. మనకున్నటువంటి ఈ చెత్త We తొలగిపోతుంది. have been forgiven and released of all junk. మనం క్షమించబడి మనకున్నటువంటి మన లోపల ఉన్న మురికి అంతా చెత్త అంతా So తొలగించబడ్డది. we would be able to fly like a rocket. మనం ఒక రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోగలం మనం ఇప్పుడు. Because we're concentrating on godly things. ఎందుకంటే దైవికమైన విషయాల మీద మనం దృష్టి పెడుతున్నాం. Verse 9. 9వ వచనం, This is a faithful saying ఈ వాక్యము నమ్మదగినదియు and worthy of all acceptation. పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. What does that mean? అంటే దాని అర్థం ఏంటండి? All this that he is saying is faithful, and it's a faithful saying that we should accept to be worthy. అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా నమ్మదగినవి, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనవి, నువ్వు అంగీకరించదగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అన్నట్టుగా చెప్తున్నాడు. Verse 10. 10వ వచనం, For therefore కాబట్టి we both labor and suffer reproach. మనము ప్రయాసంతో పాటుపడుచున్నాం అంటున్నాడు. Because we trust in the living God. ఎందుకంటే జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక. Who is the Savior of all men. మనుషులందరికీ రక్షకుడు ఆయన, Especially of those that believe. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైనటువంటి వాడు. There are some sufferings that we have in this life. ఈ జీవితంలో మనకు కొన్ని శ్రమలు, కష్టాలు ఉంటాయి. Because we trust in God. మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాం గనుక. I can tell you this. నేను మీకు ఈ విషయాన్ని చెప్పగలను. The devil left me alone when I was a lukewarm Christian. నేను నులివెచ్చని క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు అపవాది నన్ను విడిచిపెట్టేశాడు.
And when I was in the world having fun, the devil really left me alone. మరి లోకంలో నేను ఆనందిస్తూ ఓ జల్సాలు చేస్తున్నప్పుడు అపవాది నా జోలికి రాలేదు. Because I was not an intimidation to him. You understand what I ఎందుకంటే mean? వాడికి నేను అభ్యంతర కారణంగా ఏమీ లేను. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. But when I became hot for Jesus, అయితే యేసు కొరకు మంట కలిగిన వ్యక్తిగా మారినప్పుడు, when I left the world behind and put Jesus as number 1 in my life, లోకంను నా వెనుకకు పెట్టేసి నా జీవితంలో యేసుకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, when God, Jesus and the Holy Spirit became number 1 in my life, దేవుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్ముడు నా జీవితంలో మొదటి స్థానానికి వచ్చినప్పుడు, ooh, the devil came at me. అపవాది కన్నా వెనుక పడటం మొదలు పెట్టాడండి. Crazy things started to happen. అన్ని పిచ్చి పిచ్చి కార్యాలు జరుగుతా ఉన్నాయి నా జీవితంలో. Things to just detract me from what I had decided to do for God. దేవుని కొరకు నేను ఏదైతే చేయాలని తీర్మానించుకున్నానో అది చేయకుండా దాని నుంచి నా దృష్టిని మళ్లించడానికి ఎన్నో ప్రతికూలతలు వచ్చాయి. So if you're going through some stuff in your life right now, కాబట్టి ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం నీ జీవితంలో ఏదైనా ప్రతికూలతల గుండా నువ్వు and వెళ్తున్నట్లయితే, you feel the devil is picking on you, అపవాది నిన్ను అలాగా గురిపెట్టుకొని నీ మీద కార్యాలు చేస్తున్నాడు అనుకుంటే, just ask yourself this question. ఈ ప్రశ్న వేసుకో నిన్ను నువ్వు, Why is he picking on me this bad? ఎందుకు వీడు ఇంతగా నన్ను బాధిస్తున్నాడు? That means God's got something really good for me to do, and the devil doesn't want me to do it, and so he's picking on me. అంటే దాని అర్థము, దేవుని కొరకు నేను ఏదో గొప్పది మంచిది చేయడానికి దేవుడు నా కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే అవి చేయకుండా, దేవుని ఉద్దేశం నా ద్వారా నెరవేరకుండా వాడు నన్ను ఆటంకపరచాలని వాడు నా వెంట పడుతున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. And that's when you understand the verse that says, resist the devil and he will flee from you. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడన్నది ఈ వాక్యమే అండి. You will take some sufferings. నువ్వు తప్పక కొన్ని శ్రమలు ఎదుర్కొంటావు. Because he's the savior of all men. ఎందుకంటే ఆయన మనుషులందరికీ రక్షకుడై ఉన్నాడు. And especially he's the savior of all those who believe. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైనటువంటి వాడు. And now that you have said, Lord, I believe, help thou my unbelief. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ప్రభువా నేను అపనమ్మకంగా ఉన్నప్పటికీ నేను నమ్ముచున్నాను. You're laboring for God. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు. And you suffer reproach. That's shame. You suffer shame. నీవు ఆయన కొరకు నిందను భరిస్తున్నావు, నువ్వు అవమానం భరిస్తున్నావు. Shame because you trust in the living God. దేవుని జీవం గల దేవుని యందు మీరు విశ్వాసము నిరీక్షణ ఉంచి ఉన్నందుకు అందు నిమిత్తం ప్రయాసంతో Look పాడుచున్నారు. at the persecuted Christians in the Middle East. మిడిల్ ఈస్ట్ లో మరి హింసించబడుతున్నటువంటి క్రైస్తవ బిడ్డల్ని చూడండి ఒకసారి. They trust in the living God. వారు జీవం గల దేవుని యందు నిరీక్షణ ఉంచుచున్నారు, But they నమ్ముచున్నారు. suffer reproach. మరి వారు ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు. Their wives are raped. వారి భార్యలు చెరపబడుతున్నారు. Their children are taken away. వారి పిల్లల్ని అపహరించుకొని వెళ్తున్నారు. And they're dressed up in those orange robes and they cut their head off. మరి ఆ ఆరెంజ్ రంగులో దుస్తులను ధరింపజేసి ఆ తాడుతో బిగించేసి వారిని చంపేస్తున్నారు. Why? ఎందుకు? Because they're doing the right thing. ఎందుకంటే వారు సరి అయిన కార్యం చేస్తున్నారు కాబట్టి. You know, there's a saying that goes like this. చూడండి, ఒక సామెత ఉంది, ఈ రీతిగా చెప్తుంటారు, There's no wrong way to do the right thing. మరి సరి అయినటువంటి కార్యాన్ని చేయడానికి ఏ తప్పుడు మార్గము లేదు. So learn to live right and be right with God, and you're going to be all right. కాబట్టి నువ్వు సరిగా జీవించు, దేవునితో సరిగా ఉండు, సరి అయినటువంటి జీవితాన్ని జీవిస్తే అన్ని విషయాలు సర్దుకుంటాయి. And what does it say in verse 11? ఆ తర్వాత 11వ వచనంలో ఏమంటున్నాడండి? These things command and teach. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. I still have my teacher's license. మరి ఇంకా నాకు టీచర్ లైసెన్స్ ఉన్నదండి నాకు. So I could teach music in the schools in America. అమెరికా దేశంలో స్కూల్స్ లో నేను మ్యూజిక్ నేను బోధించగలను. But one thing about teaching, you got to be patient. అయితే ఈ టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక విషయంలో కొంచెం సహనంతో ఉండాలి. Because you're transferring your information from your brain to the other person and their brain. ఎందుకంటే నీకున్నటువంటి సమాచారాన్ని నీ బుర్రలో నుండి మరొక వ్యక్తిలోనికి అతని జీవితంలోనికి ప్రసరింపజేస్తున్నావు. So if you get impatient with the sheep, కాబట్టి నువ్వు గొర్రెలతో నువ్వు సహనంగా ఉన్నప్పుడు you're not a good teacher of the word of God. సహనంతో లేకపోతే దేవుని వాక్యాన్ని బోధించే మంచి బోధకుడిగా నువ్వు ఉండలేవు. I was in one class. నేను ఒక తరగతిలో ఉన్నాను. It was a special education class. అది ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా తరగతి. And those children were severely mentally retarded. ఆ పిల్లలు మానసికంగా రుగ్మత కలిగినటువంటి పిల్లలు. Most of which their parents had done drugs while they were inside their mother.
మరి వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారు తల్లులైన వారు ఆ మత్తు పదార్థాలు సేకరించి పానీయాలు సేవించినటువంటి సందర్భంలో ఆ రీతిగా వారు So పుట్టారన్నమాట. their brain was damaged. ఇక వారి యొక్క ఆ మెదడు పాడైపోయింది. Now let me explain something to you. ఒక విషయాన్ని మీకు వివరించనివ్వండి. So we studied this. మేము దీన్ని పట్టించాం. 2 plus 2 is 4. 2 కలిపితే 4. I made the whole class say it. 2 plus 2 is 4. మరి 2 కలిపి 4 అని వారికి చెప్పడం వివరించడం మొదలు పెట్టాను. So I went back 15 minutes 15 నిమిషాలు వెనుకకు తిరిగి చూస్తే after we talked about something else. మరి ఇంకేదో దేని గురించో మాట్లాడాలనుకుంటాను. Then I asked the whole class. ఆ క్లాస్ లో ఉన్న వారందరిని అడుగుతాను. 2 plus 2 is what? 2 ప్లస్ 2 ఏమిటి అని అడుగుతాను. The girls said 5. ఆ అమ్మాయి అంటుంది 5 అంటుంది. They all said all different numbers but not 4. మరి వారందరూ వేరు సంఖ్య చెప్తున్నారు కానీ 4 అనే సంఖ్య ఎవరు చెప్పట్లేదు. Now can I get angry with them? ఇప్పుడు వారిని నేను కోపగించుకోవాలా మరి? No, that is the level of their growth. లేదండి, వారి ఎదుగుదలలో ఉన్నటువంటి స్థితి అంతే. Can I be impatient with them? వారి విషయంలో అసహనంతో ఉండాలా? Well, that's not a good teacher. వారు మంచి బోధకురాలు కాదంటారు వారు. I've seen on some cars there's a bumper sticker. నేను కొన్ని కార్ల మీద ఒక బంపర్ స్టిక్కర్ చూశాను. It says this. ఇలాగ చెప్పబడుతుంది If you know something, నీకేదైనా తెలిసి ఉంటే thank a teacher. ఒక టీచర్ కు నువ్వు కృతజ్ఞత చెల్లించు So if you అంటున్నాడు. know something, thank a teacher. కాబట్టి నీకేదైనా ఒక విషయం తెలుసుంటే టీచర్ కు వందనాలు చెప్పు. Because if the teacher never taught it to you, you won't know it. ఎందుకంటే టీచర్ నీకు ఆ విషయాన్ని బోధించి ఉండకపోతే నీకు అది తెలిసి ఉండేది కాదు. Some of us don't know the word of God మనలో కొంతమందికి దేవుని వాక్యం తెలియదు. because we never had a good teacher of the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చక్కగా ఉపదేశించే ఉపదేశకుడు మనకు లేరు కాబట్టి Show వాక్యం తెలియదు. phrase by phrase what is God trying to tell you now. కాబట్టి ఈ వరుసగా ఒక్కొక్క మాట ద్వారా దేవుడు మనతో ఏం చెప్పదలుచుకున్నాడండి? This is very important in the kingdom of heaven. ఇది దేవుని రాజ్యంలో దేవుని పరలోక రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. Pastors, you have to be ready to teach your sheep patiently. సంఘ కాపర్లారా, మీరెంతో ఓర్పుతో సహనంతో మీ యొక్క సంఘ ప్రజలకు ఆ గొర్రెలకు నేర్పించడం మీరు తెలుసుకోవాలి, Until the నేర్పించాలి. sheep say 2 plus 2 is 4, not 5. ఆ గొర్రె 2 ప్లస్ 2 4 అని చెప్పి 5 కాదు అని చెప్పి ఆ స్థాయికి వచ్చే వరకు వారికి బోధిస్తూనే ఉండాలి. Again and again and again. 2 plus 2 is 4. మరలా వారికి చెప్పాలి. 2 కలిపితే 4 అనే విషయాన్ని చెప్తూనే ఉండాలి. Tired of preaching God's word. Don't get tired. దేవుని వాక్యాన్ని ఉపదేశించటలో మీరు ఎప్పుడు అలసిపోవద్దండి, ఆగిపోవద్దండి. Why does St. Paul say in verse 10, for therefore we both labor. We labor, we're all laboring. 2 plus 2 is 4. 2 plus 2 is 4. You're teaching them, you're laboring. ఇక్కడ 10వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీ నిమిత్తం ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటు పడుచున్నాం అంటున్నాడు. అంటే 2 కలిపితే 4 అని వారికి బోధించి నేర్పించి ఆ ప్రయాస పడుతూనే కొనసాగుతూ ఉంటున్నాం అంటున్నాడు, పాటు పడుతున్నాం అంటున్నాడు. Some of our sheep in our church, మన సంఘంలో మనకున్నటువంటి కొన్ని గొర్రెలు they come to Christ, వారు క్రీస్తు వద్దకు వస్తారు, they confess their sins, వారి పాపంలో ఒప్పుకుంటారు, and they repent, వారు పశ్చాత్తాపడతారు. but they go back to the same gutter. Their house is right next to that gutter that led them into temptation, you see. వారిని శోధనలోకి నడిపించడానికి అవకాశాలు ఉన్నటువంటి ఆ స్థలానికి పక్కనే వారి ఇల్లు ఉంటుందండి. So they fall back into the gutter. కాబట్టి మళ్ళీ అదే పొరపాట్లో వారు పడిపోతూ ఉంటారు. And the Holy Spirit pulls them out. పరిశుద్ధాత్ముడు మరలా వారిని పైకి లేపుతూ ఉంటాడు. And then they feel really bad. వారు నిజంగా వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. Sometimes so bad they stay away from the church. కొన్నిసార్లు వారికి ఎంత బాధ అనిపిస్తుందంటే సంఘానికి రాకుండా అక్కడ బయట ఆగిపోతూ ఉంటారు. Now what is my job as a pastor? ఒక సంఘ కాపరిగా మరి నా బాధ్యత ఏంటి? What is my job as a shepherd? ఒక సంఘ కాపరిగా నా బాధ్యత ఏంటి? To get up on the stage and say, oh, look at this man, he has backslidden? మరి అక్కడ నిలబడి ఆ స్టేజ్ మీద నిలబడి అయ్యో ఈ మనిషిని చూడండి ఎంత వెనుకబడిపోతున్నాడు అని చెప్పాలా అందరిలో? Is that my job to look at him and say, what are you, useless backslider? అతని వైపు చూసి అయ్యో ఎందుకు పనికి మాలినవాడా ఇలాగా వెనుకబడిపోతున్నావని మాటికి అతన్ని దూషించాలా? No, it is for me to welcome him back like the prodigal son. లేదండి, తప్పిపోయిన కుమారునిలాగా ఆ వ్యక్తిని తిరిగి మరలా సాదరంగా ఆహ్వానించాలి. And put my arms around his neck and give him a big hug. మరి తన మెడ చుట్టూ అలా నా చేతులు చాపి చక్కగా హత్తుకోవాలి నేను.
and say, we love you and we missed you. మేము నిన్ను ప్రేమిస్తున్నాం, ఇంతకాలం నువ్వు రాకుంటే మేము కోల్పోయామని But చెప్పాలి. oh no, we Christians have our own words, don't we? చూడండి, క్రైస్తవులుగా మన సొంత మాటలు మనకు ఉంటాయండి. It's a form of godliness అది దైవ భక్తి రీతిగా ఉంటుంది. to judge people. ప్రజలను తీర్పు తీర్చడం అన్నది అది కాదండి. It's completely denying the power thereof. మరి అలాగే తీర్పు తీర్చినప్పుడు శక్తిని పూర్తిగా మనం విమర్శించినట్టు అవుతుంది. Some form of godliness we learned in a church. కొంత భాగమేమో ఈ దైవత్వాన్ని మనం సంఘంలో నేర్చుకున్నాం. We learned the church rules. సంఘ నియమాలు నేర్చుకున్నాం. How to measure the skirt. మరి ఈ స్కర్ట్ ను మనం ఎలాగా కొలవాలి, what kind of clothes to wear to the church, సంఘం ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, how to sit in the church, సంఘంలో ఎలా కూర్చోవాలి, boys here, girls here, what to do, what not to do. అమ్మాయిలు ఇక్కడ, అబ్బాయిలు అక్కడ కూర్చోవాలి, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే But all విషయాలన్నీ that is a చెప్తుంటాం. form of godliness. ఇవన్నీ కూడా దైవత్వంలో భాగంగానే ఉన్నాయి. If you're not living this chapter, ఈ యొక్క అధ్యాయంలో నువ్వు జీవించకపోతే you're not exercising yourself to godliness. నీవు దైవత్వం విషయంలో నిన్ను నువ్వు సాధకం చేసుకునే వ్యక్తివి కాదు. If you're running your mouth any way you want, నీ నోరు నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నట్లయితే you are not being profitable by being godly. దైవ చిత్తానుసారంగా ఉండి ప్రయోజనాన్ని చేకూర్చుకునే వ్యక్తివి కాదు నువ్వు. Verse 12, 12వ వచనము, let no man despise thy youth. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. In other words, it doesn't matter if you come to a realization of what God wants in your life and you're 6 years old, don't let anybody say he's just a small kid anyway, it doesn't matter. అంటే నీవు ఆత్మ సంబంధంగా మరి సంఘంలో ఉండి మరి ఒక ప్రత్యేకమైన స్థితిలో నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నప్పుడు నీ యొక్క యవ్వనమును బట్టి, నీ స్థితిని బట్టి వారు నిన్ను తృణీకరించినటువంటి స్థితి ఉన్నట్లయితే నువ్వు అలాగా బాధపడకూడదు. Jesus knew his heavenly calling by the time he was 12 years old. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతడు తన యొక్క పరలోక పిలుపును ఎరిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. And what did he say to his mother? అతడు తన తల్లితో ఏమన్నాడండి? And his father? తండ్రితో ఏమన్నాడు? తల్లిదండ్రులతో, did you not know I was about my father's business? నా తండ్రి పనుల మీద నేను ఉండవలసి ఉన్నదని మీరు ఎరగరా అని అన్నాడు. See, some of us, we suffer from this not enough encouragement as we grow in our Christian life. చూడండి, మన క్రైస్తవ జీవితంలో మనం ఎదగటానికి ఆ ఎదిగే ప్రక్రియలో కొనసాగుతున్నప్పుడు మనలో చాలా మందికి ప్రోత్సాహం అన్నది కలగదండి ప్రజల That's ద్వారా. very sad. అది చాలా విచారకరం. In the kingdom of heaven, that means you're lacking good teachers in your life. అంటే దాని అర్థం పరలోక రాజ్యంలో మీ జీవితంలో మంచి బోధకులను, మంచి ఉపదేశకులను నువ్వు కోల్పోతున్నావు. నువ్వు వారిని కలిగి ఉండట్లేదు. You have teachers to teach you cooking. నీ యొక్క బోధకులు నీకు వంట నేర్పించారు. We have teachers to teach us how to build a nice big building. మరి మంచి మంచి బిల్డింగ్లు ఎలా కట్టాలో నేర్పించేవారు ఉన్నారు, వంట నేర్పించేవారు ఉన్నారు. We have teachers to show us IT and how to fix a computer and how to control the whole world on a computer. ఐటీని, కంప్యూటర్ని, మరి కంప్యూటర్లో మొత్తం ప్రపంచాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలో ఆ విషయాలన్నీ నేర్పించేవారు అందరూ ఉన్నారు. But today I have to ask you a question. కానీ ఈ రోజు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Who's your spiritual teacher? నీ ఆత్మీయ ఉపదేశకుడు ఎవరు? Is it someone that keeps on bringing up church rules? సంఘ నియమాలను మాటి మాటికి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటున్నాడా? Is it someone that tells you you have to get a verse for an unknown person and then you have to marry an unknown person? నీకు తెలియని వ్యక్తి, నీకు పరిచయం లేని వ్యక్తి కొరకు నువ్వు ఒక వచనాన్ని పొందుకొని ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని అలాగే చెప్పే బోధకుడు నీకున్నాడా? Is this your spiritual mentor? ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి నీకు బోధకుడుగా ఉన్నాడా? Is your spiritual teacher more worldly than you? మరి నీ యొక్క ఆత్మీయ నాయకుడు నీకంటే లోకానుసారంగా ఉన్నాడా? Let no man despise your youth. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. What I've also noticed is especially in the Eastern cultures, girls don't be encouraged as much as boys. మరి యొక్క మన దేశాల్లో మనం చూసినట్లయితే భారతదేశ ప్రాంతాల్లో ఎక్కువగా అబ్బాయిలు ఎంత ప్రోత్సహించబడతారో అమ్మాయిలను అంతగా ప్రోత్సహించరు. That's a very terrible thing. అది చాలా భయంకరమైన విషయం అండి. Because a boy is born with a brain the same way as a female is born with a brain. ఎందుకంటే అబ్బాయి ఎలాంటి మెదడుతో పుట్టి ఉన్నాడో అదే విధమైనటువంటి మెదడుతో అమ్మాయి కూడా పుడుతుందండి. And that's not right, because scripturally you have to work your talents, whether you're a female or a male. God wants you to use your talents, first find them, use them and develop them. అది సరైన విషయం కాదు, లేఖనానుసారం కాదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి తలాంతులు, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా, నీకు దేవుడిచ్చిన తలాంతులు వాటిని వాడుకోవాలి, వాటిని సాధకం చేసుకోవాలి, You వాడుకోవాలి. can't get up to heaven and say, God, I did nothing for you because I'm a female.
నువ్వు పరలోకానికి వెళ్ళి అక్కడ నిలబడి దేవా నేను ఒక అమ్మాయిగా పుట్టాను కాబట్టి నేను ఏం చేయలేదు ఈ లోకంలో అని చెప్పడానికి వీల్లేదండి. Because there's a scripture that says, ఎందుకంటే లేఖనంలో ఒక వాక్య భాగం ఉన్నది. Galatians 3:28. గలతీలకు రాసిన పత్రిక 3:28. This is to show you that God does not discriminate between these things that we are taught to discriminate in this world. మనం ఈ లోకానుసారంగా విభజించే పద్ధతి ఆ దేవుని పద్ధతిలో లేదని ఇక్కడ చెప్తున్నాడు. All of us are God's favorites. మనం అందరము దేవునికి ఇష్టమైన వారమే. There is neither Jew nor Greek. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. There is neither bond nor free. దాసుడని స్వతంత్రుడని లేదు. That's an employee or an employer. అంటే అక్కడ పని చేసేవాడని పనికి యజమానుడిగా ఉన్నవాడని భేదం లేదు. Or a slave or a free person. మరి అక్కడ స్వతంత్రుడని దాసుడని లేదు. There is neither male nor female. పురుషుడని స్త్రీ అని కూడా లేదు అంటున్నారు. For you are all one in Christ Jesus. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నారు. Verse 29. 29వ వచనం. And if you be Christ, మీరు క్రీస్తు సంబంధులైతే then you have to go back to Abraham's seed. ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి And now you're an heir according to the promise. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. My goodness, there's no room for a low self-esteem here. చూడండి ఇక్కడ ఎవరిని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం లేదట. So let's continue on this verse. కాబట్టి ఈ వచనాన్ని మనం ఇంకా But కొనసాగిద్దాం. be thou an example of the believers. అయితే విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండుము అంటున్నాడు. When people see you, ప్రజలు నిన్ను చూసినప్పుడు they should say, whatever she is, that's what I want. ఈ వ్యక్తి ఏదైతే కలిగి ఉన్నాడో అది నాకు కూడా ఉంటే బాగుండనే ఆలోచన వారికి కలగజేయాలి. There's people that have asked me, ప్రజలు నన్ను అడిగిన వారు ఉన్నారు. Betty, no matter what happens in your life, you're always happy and you're always in a good mood. What is this? బెట్టి నీ జీవితంలో ఏం జరిగినా ఏ పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఏంటి అసలు నీ రహస్యము? నీ రహస్యం ఏంటి అని అడుగుతారు. These are non-Christians that ask me this question. క్రైస్తవేతరులైన వారు కూడా నన్ను అడుగుతుంటారండి ఈ ప్రశ్న. Then I can tell them my story. అప్పుడు నేను వారికి నా సంఘటనలన్నీ చెప్తుంటాను. And then they get turned on to Jesus Christ. అప్పుడు నా సాక్ష్యాన్ని విని వారు ప్రభు వైపు తిరుగుతూ ఉంటారు. But pretend I was a very bad example. అయితే మరి ఒకవేళ నేను చెడు మాదిరిగా ఉన్నట్లయితే I have a very sad face all the time. ఎప్పుడు వదనంతో విచార ముఖంతో ఉంటే, What if I was always in a bad mood? ఎప్పుడు ఆ మూడు బాగలేదనే స్థితిలో ఉంటే, I'm never smiling. ఎప్పుడు చిరునవ్వు లేకుండా ఉన్నట్లయితే What is a non-Christian going to think when they see me? క్రైస్తవేతరులు నన్ను చూసినప్పుడు ఏమనుకుంటారండి? Whatever she is, I don't want it. ఆమె ఏమేం కలిగి ఉన్నదో నాకేం అక్కర్లేదు అంటారు. That's what that scripture is saying. అక్కడ లేఖనం అదే చెప్తుంది. Be thou an example of the believers. విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నారు. In word, మాటయందును, in conversation, ప్రవర్తనలోను, in charity, ప్రేమలోను, which is love, ప్రేమలోను, in spirit. విశ్వాసంలోను. In other words, the very core inside of you is your spirit. అంటే నీ లోపల ఒక ఆత్మ ఉన్నది, ఆ స్థితిలో నువ్వు ఉండాలి. So if you're being an example to the believers and you're in spirit, there's nothing fake about you. కాబట్టి విశ్వాసులకు అన్ని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉన్నప్పుడు నీలో నకిలీ అన్నది ఏది ఉండదు. Because the body and the soul of a person shows what the spirit is on the inside. ఎందుకంటే ఆత్మ మరి ఈ యొక్క దేహం అన్నది లోపల ఆ వ్యక్తి లోపల ఏమున్నదో చూపిస్తుంది. In faith, విశ్వాసంలో and in purity. పవిత్రతలో. So for myself and my testimony, నా కొరకు నా సాక్ష్యంగా చెప్పాలంటే, all those souls that I dragged into the world, I got to bring them back for Jesus. లోకంలోకి తీసుకొని వెళ్ళినటువంటి ఆత్మలన్నిటిని యేసు కొరకు తిరిగి మళ్ళీ సంపాదించాలి. All the waste of time of that 20 years just having fun somewhere, ఆ 20 సంవత్సరాల అంతా ఎక్కడో సమయాన్ని వృధాగా గడుపుతూ వ్యర్థపరిచానో, God is now bringing me back those years. ఆ సంవత్సరాలన్నిటిని దేవుడు తిరిగి నాకు తీసుకొని వస్తున్నాడు. Because according to Joel 2:25, ఎందుకంటే యోవేలు 2:25 ప్రకారం God restores our years. దేవుడు మన యొక్క సంవత్సరాల్ని తిరిగి సమకూరుస్తాడు. God restores everything that our life has eaten away. మన జీవితంలో పురుగులు తినివేసినవన్నీ తిరిగి దేవుడు సమకూర్చే దేవుడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus. తండ్రి యేసు నామములో, Oh God, you are King of the universe. దేవా నీవు విశ్వానికి రాజువై ఉన్నావు. And we're going to see you very soon. మేము చాలా త్వరగానే మిమ్మల్ని చూడబోతున్నాం. We know Jesus is coming to take us away from here. నాయనా ఇక్కడ నుండి యేసు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడని మేము నమ్ముచున్నాం. Might even be tomorrow. నాయనా రేపే కావచ్చు. Lord, we see we have learned some things wrong. మేము కొన్ని తప్పుడు విషయాలు నేర్చుకున్నాం. We have grieved your heart.
on these things that we have read in this chapter. ఈ లేఖనంలో మేము చదివినటువంటి విషయాలను బట్టి కొన్ని విషయాల్లో మేము నిన్ను గాయపరిచిన స్థితిలో ఉన్నామని తెలుసుకున్నాం. We have not had godliness. We have not been like God. దేవభక్తి విషయంలో సాధకం చేసుకోలేదు, దేవుని వలె మేము ఉండలేదు నాయన. We were more into worldliness or being like the world. లోక పద్ధతిలో లోకానుసారంగా మేము ఉండి ఉన్నాం నాయన. So help us today, Lord. ఈ రోజు మాకు సహాయం చేయండి. We want to put 2 and 2 together and get 4. రెండు కలిపి 4 అని మేము ఆ స్థితికి రావాలని కోరుచున్నాం. We don't want to keep on saying 5. 5 అని చెప్పే స్థితిలో మిగిలిపోవద్దు నాయన. Quicken our minds at this time, మా God. మనసులను పురికొల్పండి ఈ రోజు. Help our spirits to get God's word. మా ఆత్మలు దేవుని వాక్యాన్ని పొందుకున్నట్లుగా మీరు సహాయం I చేయండి. want to say in my spirit. నా ఆత్మలో నేను చెప్పాలని కోరుచున్నాను. Now I understand what that's talking about. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు నాకు అర్థమవుతుంది. And next I need to apply God's word to my life. మరలా నా జీవితంలోనికి మిగిలిన విషయాల్లో వాక్యాన్ని అన్వయింపజేసుకుంటాను. God, take out all the trash today. దేవా ఈ రోజు అవ్యర్థతనంతటిని తొలగించండి. I don't want any more trash in my life. నా జీవితంలో ఇక ఏ చెత్త చెదారం I ఉండటానికి don't want లేదు. to go back in the trash and dig it up. నేను ఏ చెత్త చెదారంలోకి వెళ్లి మళ్ళీ దాన్ని తీసుకోకూడదు నాయన. Old తవ్వకూడదు. sins, పాత పాపములు, old past. పాత గతము. Thank you. You remember our sins no more. నా పాపములను ఇక ఏ మాత్రం జ్ఞాపకం చేసుకోలేదు. What a కనుక నీకు good వందనాలు. God you are. నువ్వెంత మంచి దేవుడవయ్యా. There's no God in the universe that is like you. నీ వంటి వారు ఈ లోకంలో విశ్వంలో ఎవరు లేరు నాయన. That can hit that delete button on the computer and it's all gone. ఆ కంప్యూటర్ బటన్ మీద డిలీట్ బటన్ నొక్కగానే అంతా ఎలాగైతే తొలగిపోతుందో. Remove all our viruses today. మా వైరస్లన్నీ మాలో నుంచి తొలగించండి నాయన. Our computer that is the temple of the Holy Spirit. మా కంప్యూటర్ పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంటున్నది. Take out all the viruses in Jesus' name. యేసు నామములో ప్రతి వైరస్ ను తొలగించండి నాయన. Lord, you hit the delete button. నాయనా మీరు ఆ డిలీట్ బటన్ నొక్కండి నాయన. We want no more viruses. ఏ వైరస్లు మాకు ఉండకూడదు నాయన మాలో. No more viruses in our church. మా సంఘాల్లో ఏ వైరస్లు ఉండకూడదు, ఏ వ్యర్థతలు ఉండకూడదు అయ్యా. No more viruses in our schools. నాయన పాడు చేసే వ్యర్థమైన పనికిరానివి ఏవి మా స్కూళ్ళలో ఉండకూడదు నాయన. No more viruses in our colleges. మా కాలేజీలలో అలాంటివి ఏవి ఉండకూడదు నాయన. No more viruses in our families. మా కుటుంబాల్లో ఆ వైరస్లకు సంబంధించినవి ఏవి ఉండకూడదు నాయన. As Joshua said, యెహోషువ చెప్పినట్టుగా as for me and my house, నేను నా ఇంటి వారు we shall serve the Lord. మేము యెహోవాను సేవిస్తాము. Forgive us for the times Naina. we did not serve you, God. మేము నిన్ను సేవించలేదు, అలాంటి సమయాలను బట్టి మమ్మల్ని క్షమించండి. When you were not number 1 in our life. మా జీవితంలో నీకు మొదటి స్థానం ఇవ్వని సందర్భాలను We క్షమించండి. move you from the last place to the first place today. నాయనా ఈ రోజు చివరి స్థానంలో నుండి నిన్ను మొదటి స్థానానికి మా జీవితంలో తీసుకొని రావడానికి We move ఇష్టపడుతున్నాం. you from third place and second place to first place today. మూడవ స్థలం నుండి రెండవ స్థలం నుండి ఈ రోజు మా జీవితంలోనికి మొదటి స్థానంలో నువ్వు వచ్చినట్లుగా నిన్ను ఆహ్వానిస్తున్నాం. And us and our house, we are going to serve the Lord. మాలోను మా గృహంలోను మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. Praise you, Jesus. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear friends, thank you very much for watching this program. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ We hope and pray that this was a blessing to you. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. If you have any prayer requests, please email us at bettydaniel777@yahoo.com. మీకు ఏదైనా ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నట్లయితే తప్పకుండా మా ఈమెయిల్ ద్వారా దాన్ని తెలియజేయండి. And also, if you would like to become a sponsor of this program so that the gospel of Jesus Christ can go all over the world, you can email us about that also. ప్రపంచమంతటా దేవుని యొక్క సువార్త వినిపించబడడానికి ఈ కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా దానిని ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. May God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించును గాక.